Hey, hi, welcome back to my channel. This is me Upain here, signing in my village. This is the second video from my village. Already చాలా అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కదా. సో ముందుంది కొంచెం చాలా సర్ప్రైజింగ్ వీడియోస్ వస్తున్నాయి. సో స్పెషల్లీ మన వ్యూవర్స్ కోసం నేను డే బై డే డిఫరెంట్ వీడియోస్ అనేది నేను చేయాలనుకున్నాను. అలాగే నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, విలేజ్లో ఎలా ఉంటాం ఏంటి అనేది. సో ఇవాళ నేను గార్డెనింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మన ఉన్న ప్లేస్లో ఏంటంటే అది ఫుల్గా గ్రీనరీ ఉంటే ఎంత బాగుంటుంది, మనకి కామ్నెస్ ఇస్తుంది. ఇంకా ఇప్పుడున్న క్లైమేట్ చూసారు కదా, సన్ లేదు అండ్ టూ కూల్, బట్ ఐఎమ్ స్వెటింగ్. ఇట్స్ వై బికాజ్ హ్యూమిడిటీ అలా ఉందన్నమాట. వర్షం పడేలా ఉంది కానీ వర్షం పడదు. సో నేను ఇప్పుడు కొన్ని స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, బోగన్విల్లా ప్లాంట్ ఉంది, మనీ ప్లాంట్ ఉంది, ఇంకా సెటప్ అంటే మనం పాట్స్కి ఇవ్వడానికి, పాట్స్ చేయడానికి మనవి ఇవన్నీ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టే ట్యూన్ అండ్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ యు ఆర్ ఫీల్ ఇట్ interesting, please like it and subscribe my channel. Stay tuned. So let's start with మనీ ప్లాంట్స్. సో ఫైనల్లీ నేను మనీ ప్లాంట్స్ కోసం ఇలాంటి బాటిల్స్ ఉన్నాయి కదండి, మనం థమ్స్అప్ బాటిల్స్ కానీ ఏదైనా బాటిల్స్ కానీ, సో వాటికి వాటర్ నింపేసేసి అండ్ వీ విల్ ఫిల్ ఇట్ విత్ జస్ట్ ఒక్కొక్క మనీ ప్లాంట్లో మనం ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్కటి ఇట్లా మనీ ప్లాంట్ వేసుకుంటే, సో మనకి ఫుల్గా దీన్ని మనం ఎండలో కానీ ఇండోర్లో కానీ పెట్టుకున్నామంటే ఇది ప్లాంటేషన్ వస్తుంది. సో మనీ ప్లాంట్ అనగానే మీరు మనీ ప్లాంట్ అన్నారు కదా అని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటి అని అలా పెట్టుకోవద్దు. కానీ ఫర్ మై సజెషన్, మీరు దొంగలిస్తే అది ఇంకా బెస్ట్. ఎందుకంటే అది లక్ ఇస్తారు అనేది మనీ ప్లాంటర్. ఆఫ్ కోర్స్ మనీ ప్లాంట్ అనేది అందులోనే మనీ ఉంది కాబట్టి ఆ వచ్చే చిన్న నమ్మకం అలాంటిది. సో మీరు మార్కెట్లో తీసుకోవచ్చు. అమెజాన్లో లింక్ కూడా నేను పెడతాను, ఆ లింక్ ద్వారా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బాటిల్స్లో నేను ఇప్పుడు మనీ ప్లాంట్స్ అనేది పెడుతున్నాను. సో నాకు మెయిన్ బేసిక్ ఏంటంటే రూట్స్ కావాలి. రూట్స్ ఉంటే చాలు. So let's fill it with all the money plants what I will have. చూస్తున్నారు కదా, సో ఇలాంటిది జస్ట్ ఒక చిన్న ముక్క ఉన్నా సరిపోతుంది మనకి. ఎక్స్ట్రా ఇలా లీవ్స్ ఉంటే అది కట్ చేసేసేయండి అండ్ జస్ట్ కీప్ ఇన్సైడ్ దిస్ ఇలా. దిస్ ఇస్ ద బిగ్ స్టెమ్ అండ్ చూద్దాం మనకి లీవ్స్ ఇస్తుందా లేదా అనేది. సో చూస్తున్నారు కదా, సో నార్మలీ ఇలా నేను ఇది పెడుతున్నాను. ఇందులో ఏంటంటే నార్మల్లీ ఇది మెయిన్ పర్పస్ అని కాదు, మనం ఇలా బాటిల్స్లో పెట్టుకొని మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. కానీ దీంట్లో రూట్స్ వచ్చాక మంచి మనకి లుక్ హెల్దీ ప్లాంట్ అయిపోయాక నేను ఇది మెయిన్ ప్లాంట్ని మళ్ళీ నేను వేరే దాంట్లో నేను షిఫ్ట్ చేస్తాను. సో ఇప్పటికీ మనం ఇందులో ఈ కేరింగ్ కోసం అనేది మనం ఇందులో జస్ట్ వాటర్ పెట్టుకోవాలి. ఇది మనం వాటర్ ఎవ్రీ 1 వీక్ తర్వాత మనం చేంజ్ చేసుకున్నామంటే యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. అండ్ దీని తర్వాత మళ్ళీ ఒక 15 to 20 డేస్ తర్వాత మనం మళ్ళీ రూట్స్ ఎలా ఫామ్ అయ్యాయి దానికోసం కూడా ఒక వీడియో మనం తీద్దాము, సరేనా. ఇది నెక్స్ట్ మనం బోగన్విల్లా ప్లాంట్స్. సో దీని యూనిక్నెస్ చూశారు కదా, నేను ఇందాక బయటికి వెళ్ళాను, స్టేషన్ దగ్గర ఫ్రీగా దొరికింది. సో ఫ్రీ చౌకా అంటారు కదా ఇది. సో బోగన్విల్లా ప్లాంట్ మెయిన్లీ
దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ప్లాంట్కి వాటర్ వేస్తే ఓ బటర్ఫ్లై. అండ్ మనకి చెప్పేది ఏంటంటే బోగన్విల్లా ప్లాంట్కి మనం వాటర్ వేసామంటే గ్రీన్ అవుతుంది. మనం వాటర్ వేయకపోయినామంటే ప్లాంట్ మొత్తం ఫ్లవర్ అయిపోతుంది. ఇంత బ్యూటిఫుల్ యూనిక్గా ఉంది, చూస్తున్నారు కదా. సో నేను కొంచెం కెమెరా ముందు చూపిస్తాను. వావ్, సో క్రేజీ కాంబినేషన్. మనకి వైట్ కనిపిస్తుంది, పింక్ కనిపిస్తుంది, అండ్ సంథింగ్ కైండ్ ఆఫ్ మనం ఇక్కడ 3 కలర్స్ చూస్తున్నాము. పీచ్ కలర్ కూడా వీ కెన్ విజిబుల్ హియర్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కదా. సో దీన్ని మనం ప్లాంటేషన్ చేద్దాము. చేసినాక ఇన్ ఫ్యూచర్, ఐ మీన్ ఇన్ కమింగ్ డేస్, దీనికి మొత్తం వాటర్ ఎలా వస్తుంది ఏంటి అనేది అది మనం చూద్దాం. స్టే ట్యూన్. ఫస్ట్ మన బేస్లో కొంచెం ఇలాంటిది గడ్డి తీసుకొని ఈ బేస్లో వేసేసుకుందాం. గడ్డి తీసుకొని కొంచెం ఈ బేస్లో వేసేసుకుంటే మనకి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇక్కడ నేను పేడ యూజ్ చేస్తున్నాను. పేడ మనకి ఆటోమేటిక్గా సమ్ కైండ్ ఆఫ్ ఫెర్టిలైజరే, కొంచెం మంచి బలానికి. ఇంకోటి బంకమట్టి ఉంది, రెడ్ మట్టి అని యూజ్ చేయొచ్చు మీరు. సో ఇది నెక్స్ట్. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ పేడ అండ్ కీపింగ్ దిస్ ఇన్సైడ్ హియర్. ఇలా పెట్టేసి కొంచెం బంకమట్టి తీసేసి ఇలా పెట్టేసుకొని అండ్ దాని తర్వాత మళ్ళీ పేడ బంకమట్టి మిక్స్ చేసి ప్రాపర్గా అండ్ ఐఎమ్ కీపింగ్ దిస్. చూస్తున్నారు కదా ఇలా. అండ్ అగైన్ మళ్ళీ కొంచెం గడ్డి కొద్దిగా తీసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో ఇది కూడా చూస్తున్నారు కదా, గడ్డి ఫ్రీయే, పేడ ఫ్రీయే, బంకమట్టి ఫ్రీయే. ఇది ఓన్లీ ఒకటే. కానీ ఇక్కడ విలేజ్లో ఎంత ఈజీ కదండి, మనకి ఎంత ఫెసిలిటీస్ మనకి ఈజీగా ఉన్నాయి. సో మనం దీన్ని యూజ్ చేయాలి, 100% యూజ్ చేస్తేనే. ఇంకోటి, మనం ప్రకృతిని ఎక్కడ మనం వేస్ట్ చేయట్లేదు. మనం ప్రాపర్గా మనం ఇక్కడున్న వేస్టేజ్ని మనము మళ్ళీ రీయూజ్ చేస్తున్నాము. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బ్యూటీ ఫ్రమ్ అవర్ విలేజ్ వీల్ గెట్ కదా. దట్ ఈస్ మనం చాలా రోజుల నుంచి మిస్ అవుతుంది ఇదే. మళ్ళీ మనం పేడ పెట్టుకున్నాము, దాని తర్వాత బంకమట్టి అండ్ దెన్ ద మిక్స్డ్ ఆఫ్ మళ్ళీ పేడ బంకమట్టి మిక్స్ చేసుకొని ఇందులో పెట్టుకున్నాం. అండ్ మనది రెడీ అయిపోయింది. ఎస్, ద 2 కంప్లీట్. సో ఫైనలీ మన పాట్స్ రెడీ అయ్యాయి. నెక్స్ట్ మనం ప్లాంట్స్ పెట్టడమే మెయిన్. దాని తర్వాత ఒక్కొక్కటి పాట్స్ తీసుకొని అండ్ ఇది చూసారు కదా. సో నేను ఇందులో యాక్చువల్గా బోగన్విల్లా ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇందులో మీరు ఏదైనా ప్లాంట్స్ పెట్టవచ్చు. సో let me cut. Where is my cutter? Cutter ఇది. Okay.
ఇట్లా ముళ్ళని తీసేసి మనం ఇలా ఇందులో పెట్టేసి కెన్ కవర్ ఇట్. వన్స్ దీనికి లీవ్స్ వచ్చాక మరొక వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సైనింగ్ ఆఫ్, స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. లవ్ యూ ఆల్, బాయ్.